హలో అందరికి. నేను మీ యష్. నా పేరు యశస్విని. నేను ఈరోజైతే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, అసలు కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి? రీల్ క్రియేషన్, కంటెంట్ క్రియేషన్ ఒకటేనా? అని చాలా మందికి డౌట్ ఉంటుంది. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ ఉండేది. బట్ ఇప్పుడు క్లియర్ అయింది. కంటెంట్ క్రియేషన్ అన్నా, రీల్ క్రియేషన్ ఒకటే. కానీ కొంచెం తేడా ఉంది. కంటెంట్ క్రియేషన్ అంటే రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ మీద కంటెంట్, ఇంకా వ్లాగ్స్, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, కామెడీ వీడియోస్ ఉంటాయి. అవన్నీ కంటెంట్ క్రియేషనే. రీల్స్ క్రియేషన్ అంటే ఒక పాట మీద గాని రీల్, డైలాగ్ మీద రీల్, లేకపోతే ఏదైనా అలాగా. వ్లాగ్స్ కూడా కంటెంట్ క్రియేషన్‌లోకే వస్తాయి. అలా అవి తేడా. ఇంకా చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి. నాకైతే ఫర్ సపోజ్ రీల్స్ చేసినప్పుడు కెమెరా అడ్జస్ట్‌మెంట్ గానీ, నెక్స్ట్ ఎలా చేయాలి? ఏ లొకేషన్‌లో చేయాలి? అసలు ఎలా చేస్తే జనాలకి నచ్చుతుంది? ఇలా ఒక్కటే కాదు, చాలా థాట్స్ వస్తాయి. అసలు చాలా అంటే చాలా కష్టం. ఫస్ట్ ఎడిటింగ్ పక్కన పెట్టేస్తే, మనం ఏ టాపిక్ ఎంచుకోవాలి? అసలు ఏం చేయాలి అనేది మనకు ముందు క్లారిటీ రావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ పాటలు ఇష్టం అనుకోండి ఎవరికైనా. పాటల మీద చేస్తారు చాలామంది. వ్లాగ్స్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు. అది వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇది చేస్తే క్లిక్ అవుతుందా లేదా? లేదా అది చేయాలా? అసలు ఏంటి అని ముందు ఫస్ట్ డౌట్ వస్తుంది మనకి. కంటెంట్ క్రియేషన్ అనేది ఈజీ టాస్క్ కాదు. అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రీల్ మనం ఇక్కడ చేసామనుకోండి. ఎవరేమనుకుంటారు? నేను ఇది చేస్తే ఎవరేమనుకుంటారు? ఇంకా అసలు నేను కరెక్ట్ వేలోనే ఎళ్తున్నానా? అని చాలా థాట్స్ వస్తాయి. ఒక్కొక్కసారైతే ఏడుపు కూడా వస్తుంది మనకి. ఎందుకంటే మనకసలు క్లిక్ అవ్వదు. స్టార్టింగ్‌లో అసలు అందరూ అనుకుంటారు. క్లిక్ అవ్వదు. స్టార్టింగ్‌లో అసలు పెడుతుంటాం. అలా పెడుతూ ఉంటాం. కానీ ఎందుకబ్బా నా రీల్స్ గాని, ఏవైనా షార్ట్స్ గాని అసలు రీచ్ రావట్లేదని మనం డ్రాప్ కూడా అయిపోవాలనిపిస్తుంది. అంతవరకు చాలా చిరాకొస్తుంది. కానీ అసలు వైరల్ అవ్వాలంటే అది మనం చెప్పలేం. మన ఫేట్ బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ కంటెంట్ క్రియేషన్ అనేది జాబ్ చాలా చాలా హెవీ టాస్క్ అన్నమాట. ఇప్పుడు అందరూ మాట్లాడతారు. వీళ్ళు రీల్స్ సింపులే, చేసేయొచ్చు. ఇలాగ ఒక వీడియో తీసుకొని ఇలా పెట్టేస్తే వైరల్ అయిపోతుంది అనుకుంటాం. కానీ చాలా కష్టం. ఫస్ట్ పాట సెలెక్ట్ చేసుకో. తర్వాత రీల్ తీయాలి. ఆ తర్వాత సరైన ఎంకరేజ్‌మెంట్ ఉండదు. ఇంకా చాలా అంటే చాలా రిస్క్ ఉంటుందన్నమాట. మనకెవరు సపోర్ట్ చేసిన వాళ్ళు దొరకరు. ఇలా పెడితే ఎక్కడ ఫోన్ పడిపోతుంది. ఆ యాంగిల్ సెట్ చేసుకునేసరికి చాలా టైం తీసుకుంటాం. ఇంకా ఎక్స్‌ప్రెషన్స్ కరెక్ట్ సాంగ్ తగ్గట్టు ఇవ్వాలి. ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ అంటే ఎలా చేయాలి? ఏ ఎఫర్ట్స్ పెట్టాలి? అసలు ఫిల్టర్ పెట్టాలా? వద్దా? ఇంకా చాలా అంటే చాలా. కా ఆ! పెట్టిన తర్వాత కాపీరైట్ ఆ సాంగ్ యూజ్ చేస్తే మనకు కాపీరైట్ పడుతుందా? లేదా? కాపీ స్ట్రైక్ అన్నీ చూసుకోవాలి మొత్తం అంతా. అందరూ అంటే ఈజీగా అనేస్తారు ఇప్పుడు మాటలు. కానీ చాలా అంటే చాలా కష్టం అనమాట. ఈ నెక్స్ట్ బయట చాలా మంది బయట కూడా చేస్తారు. ఇంకా చాలా చేస్తారు. ఇంకా ఆహ్, హ్మ్. మనకి స్టార్టింగ్‌లో నిజం చెప్తున్నా, వ్యూస్ అయితే ఎళ్తాయి. బట్ ఎవరికో వెళ్తాయి. అది మనం చెప్పలేం. మన చేతుల్లో ఉండదు. మన పనేంటి, కంటెంట్ చేసుకుంటూ ఎళ్ళిపోవడమే. మిగతాదంతా ఆడియన్స్ ఇంకా మిగతా అది వాళ్ళిష్టం. కానీ ఒక్క దగ్గర మాత్రం ఎప్పుడవుతుందో మనం చెప్పలేము. వైరల్ మాత్రం ఎప్పుడో అవుతుంది అని మనం నమ్మకంతో చేయాలి స్టార్టింగ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టి. చాలా అంటే చాలా కష్టం. అందరూ సింపుల్‌గా తీసుకుంటారు గానీ, కంటెంట్ క్రియేషన్ చాలా హార్డ్ టాస్క్. నెక్స్ట్ ఆహ్, మనకి సరైన సపోర్ట్ ఉండదు. ఫస్ట్ పెడితే ఈ తినే కంటెంట్ క్రియేటర్ అవుతారు. రీల్ క్రియేటర్ అవుతారు. చాలా మంది అంటారు. మనం స్టార్టింగ్‌లో మనకి సపోర్ట్‌గా ఉండాలి. సపోర్ట్‌గా ఉంటూ ప్రతిరోజు కాన్స్టెన్సీ అనేది ఇంపార్టెంట్ చాలా. ప్రతిరోజు అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ వైరల్ అయినా అవ్వకపోయినా ఒక్క వ్యూ రాకపోయినా చేయాలి. ఫర్ సపోజ్ మనకేమైనా బాలేదు అలాగేమో అనుకుంటే అప్పుడు మాత్రం చేయకపోయినా కానీ చెయ్యాలి. నెక్స్ట్ అప్పుడు ఒక 2, 3 రోజులు అలా ఓకే గానీ అంటే ఒకవేళ మనకిష్టం ఉంటే ఎలాగైనా ట్రెండింగ్‌లో ఉన్నవి ఎంచుకోవాలి. అలా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు పాపం చాలా మందికి రీల్స్ చేయాలని ఉంటుంది. కంటెంట్ చేయాలని ఉంటుంది. కానీ పాపం వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. నెక్స్ట్ వాళ్ళకి అసలు ఎవరి సపోర్టు ఉండదు. కానీ పాపం వాళ్ళకి చేయాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ట్రై చేయండి. ఫస్ట్ యాక్చువల్‌గా ఎవరికీ ఎడిటింగ్ రాదు.
వీడియో కూడా తీసుకొని రాదు సరిగ్గా క్లారిటీగా. కానీ మనం చిన్న నుంచి మొదలెడదాం. మనందరూ చిన్న నుంచి అలా మొదలెట్టి మెల్లిగా గ్రో అవుదాం. ఇంకోటి పాపం చాలా మంది చాలా టాలెంట్ ఉంటుంది. రీల్స్ చేయాలని ఉంటుంది. కుకింగ్ వీడియోస్ చేయాలని ఉంటుంది. నెక్స్ట్ ఇంక బోలెడుంటాయి. రీల్స్, కుకింగ్ వీడియోస్ ఇంకేంటి కంటెంట్ కామెడీ వీడియోస్ ఉంటాయి కదా! అవి చేయాలని ఉంటుంది. ఇంకేమో డ్రాయింగ్ వీడియోస్ ఉంటాయి. మ్యూజిక్ కొందరికి పాపం సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మందికి చాలా ఉంటాయి. కానీ పాపం అసలెక్కడంటే ఇదంతా ఆగిపోతుందంటే, నేను చేస్తే వాళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? అసలు నేను ముందుకెళ్ళగలగాలా? ఒక వీడియో వైరల్ అవ్వలేదు. అంటే నేను మిగతావి కూడా అవ్వేమో అని నెగెటివ్ వచ్చేస్తుంది ఫస్ట్‌లో. ఎవరికైనా వస్తుంది. నాకు కూడా వస్తుంది. కానీ అది పాయింట్ కాదు. మనం అలా చేసుకుంటూ వెళ్తే ఎప్పుడో ఒక దగ్గర మనకి మనకి రాసిపెట్టి ఉంటుందేమో మనం చెప్పలేము. చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా చాలా మందంటారు ఎక్కువ సపోజ్ మనం ఎక్కువ చేసాం. మనం ఇంకా వైరల్ అవ్వలేదనుకోండి. వీళ్ళ వీడియోలు వైరల్ అవ్వలేదు. వీళ్ళకి టాలెంట్ లేదు అని సింపుల్‌గా వర్డ్ అనేస్తాం. కానీ వాళ్ళు పెట్టిన ఒక వీడియో మనకి రావాలంటే, ఆ పర్సన్ ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి. చాలా స్ట్రగుల్. వీడియో తీయాలి. ఏం పెట్టాలి? ఎలా పెట్టాలి? ఎఫర్ట్స్ ఇంకేమో అసలు జనాలకి నేనసలు ఎలా పెడితే నచ్చుతుంది అని అసలు మైండ్‌లో ఎప్పుడు అదే రన్ అవుతుంది. ఇంకా మంచిగా ఎలాగైనా ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి అని ఆలోచనలుంటాయి ఫుల్లుగా. కంటెంట్ క్రియేటర్స్‌కైనా, రీల్స్ క్రియేటర్‌కైనా అసలు ఏ మనిషికైనా ఉంటాయి. కానీ మీరెవరైనా ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటే కంటెంట్ క్రియేషన్ గాని, రీల్ క్రియేషన్ గాని జస్ట్ డూ ఇట్. బికాజ్ అసలు మనం ఏంటో మనకే తెలుసు. ఇప్పుడు మీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే పాటలు పాడండి. రోజు అప్‌లోడ్ చేయండి. మీకెవరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే సైలెంట్‌గా ఉండండి. మీరు కూడా వాళ్ళకి ఎప్పుడో గట్టిగా ఇచ్చే రోజు ఉందేమో మేబీ అనుకోవచ్చు కదా! లేదా ఈ కామెంట్స్ చేసిన వాళ్ళందరూ ఏం గొప్పోళ్ళేం కాదు. అర్థమవుతుంది కదా! సో, మన టాలెంట్ మనమే ముందు ఎంకరేజ్ చేసుకుందాం. ఎవరైనా నువ్వెవరైనా ఇలాగా నీకు రీల్స్ తప్ప పని పాటు లేదు. లేదా ఇంకేదో అంటారు. అంటే అనుకోని ఏమో మనం అలా జెలసీగా ఫీల్ అవుతున్నారేమో ఇలా కూడా అనుకోవచ్చు కదా! సో, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. డెఫినెట్‌గా సక్సెస్ అవుతాం. నేనైనా, మీరైనా ఎవ్వరైనా అవుతారు. అందరికి టాలెంట్ ఉంటాయి. హిడెన్ టాలెంట్స్ అని ఉంటాయి. అన్ని బయటికి తీద్దాం. బయటకి తీసి మనలో చాలా గ్రో అవ్వాలి మనం. నెక్స్ట్ మనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ రావాలి. అసలు ఏదైనా ఇప్పుడు రీల్స్ చేయడమే కాదు. ఏమో చాలా మంది కుకింగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు కదా! అదనమాట. అంటే అలా చాలా ఉంటాయి. కుకింగ్ వీడియోస్, మ్యూజిక్, కామెడీ ఇంకా యాక్షన్ వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి. డాన్స్ ఇంకేం బోలెడుంటాయి. ఫన్ను. ఇంకా డైలీ యాక్టివిటీస్ మీద కామెడీస్ చేస్తారు. అవి అలా చాలా ఉంటాయి. అసలు మన మీద నమ్మకం ఉండాలి. కంటెంట్ క్రియేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి తెలుసా? నెక్స్ట్ మనకి సరే అందరూ అనుకుంటారు. ఐఫోన్ ఉంటేనే ఐఫోన్ ఉండాలి. మన కంటెంట్ క్లిక్ అవ్వాలంటే అనుకుంటాం. కానీ అలాగేం కాదు. మనది చిన్న ఫోన్ టచ్ ఫోన్ ఎంత చిన్నదైనా మనం చేయాలి. అంటే లైక్ పర్లేదు స్టార్టింగ్ నుంచి కదా! మరి స్టెప్ ఒకటి మొదలెడితేనే కదా అలా డెవలప్ అవుతాం. చిన్న ఫోను అయ్యో! నేను చేయలేనే అనుకుంటే మరి అదంతే. చిన్నది నుంచి మొదలెడదాం. పెద్దగా సక్సెస్ అవుదాం. ఆ! మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్. ఆ తర్వాతేమో అంటే యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే కంటెంట్ క్రియేషన్‌కి చాలా హర్డిల్స్ వస్తాయి మధ్యలో. ఎలాగంటే మన మీద మనకి డౌట్ వచ్చేస్తుంది. మనం చేయగలమా? లేదా? అసలు నాకు ఎవరు సపోర్ట్ లేరు. అసలు నాకు చాలా భయం వచ్చేస్తుంది మనకి. మనకి చాలా కంటెంట్ చేయాలని ఉంటుంది. కానీ ఎవరు సపోర్ట్ చేయకపోతే ఎలా కంటెంట్ ఇవ్వగలం అంతే కదా! ఇప్పుడు నేనున్నాననుకోండి. నాకు చాలా కంటెంట్ వీడియోస్ చేయాలనుంది. బట్ నేను ఒక్కదాన్నే అయిపోయాను. అవి చేయాలంటే నాకు కొన్ని స్టోరీస్ ఉన్నాయి. బట్ అవి చేయాలంటే చాలా మంది పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. ఉంటే తీయడానికి అవుతుంది. సో, అది నేను ఫ్యూచర్‌లో ఇంకెప్పుడైనా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కాదు గానీ, ఇప్పుడు జస్ట్ నార్మల్ రీల్స్ ఇంకా వ్లాగ్స్ అవి తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా సబ్‌స్క్రైబర్స్‌కి, నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కి అందరికి చాలా చాలా థాంక్ యూ. అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీలో నెక్స్ట్ మొత్తం ఎవరైనా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్ యూ.
అండ్ ఇంకోటి, నువ్వు ఆడపిల్లవి, నువ్వెందుకు రీల్స్ తీయాలి? ఇంట్లో ఉండు. అంటే యాక్చువల్‌గా అప్పటి రోజుల్లో అలాగుండేవారు. అలాగుండేవారు. ఇప్పుడు మైండ్ సెట్ కొంచెం మారాలి అందరికి. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు ఈక్వలే కదా! సో, ఎవరికైనా ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంటే మీ ఫ్యామిలీలో ఎంకరేజ్‌మెంట్ చేయండి. అది ఎవ్వరైనా సరే. ఏ ఏజ్ వాళ్ళైనా ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఆహ్, ఆ! నెక్స్ట్ ఎవరైనా తప్పు చేసి మాట్లాడితే నీ సక్సెస్‌తో వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. అలాగా నువ్వు ట్రై తయారవ్వాలి. ఫర్ సపోజ్ నీకు ఫస్ట్ రీల్‌తో రాలేదు. వైరల్ అవ్వలేదు. అసలు ఒక్క వ్యూ కూడా రాలేదు. అలా పెట్టుకుంటూ కాన్స్టెంట్‌గా వెళ్ళు. ఏమో ఎక్కడైనా రాసిపెట్టి ఉండొచ్చు. మనం చెప్పలేం కదా! మన చేతుల్లో ఏది ఉండదు. ఇప్పుడు వైరల్ అయిన వాళ్ళందరూ స్టార్టింగ్‌లోనే అవ్వలేదు కదా! స్టార్టింగ్‌లో కూడా అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఏమో అది మన చేతుల్లో ఉండదు. అది చెప్పలేం. మనం ఒక్కొక్కసారి మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా మనకి రీచ్ రాదు. కానీ ఒక వీడియో బయటికి రావాలంటే ఎవ్వరు పెట్టిన వీడియో ఒకటి బయటికి రావాలంటే దానికి 100% ఎఫర్ట్ ఉంటుంది ఎవరి నుంచైనా. చాలా అంటే చాలా కష్టం. కంటెంట్ క్రియేటర్స్ ప్రాబ్లమ్స్ అంటే చాలా కష్టం. మనకి టైంకి ఆహ్, ఏంటి టైంకి అంటే అడ్జస్ట్‌మెంట్ గాని లేకపోతే ఏదైనా టైంకనేది ఒకటి అవ్వదు. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు తీయాలనుకుంటున్నాం అనుకోండి. అదే టైంలో డిస్టర్బెన్స్ వస్తుంది ఇలాగ కెమెరా. ఇంకా ఒక్కొక్కసారి ఎక్స్‌ప్రెషన్స్ గట్టా మ్యాచ్ అవ్వు. మళ్ళీ ఇది ఆడియన్స్‌కి నచ్చవా లేదా అని నెగటివిటీ అంటే మైండ్‌లో థాట్స్ రన్ అవుతాయి. ఓవర్ థింకింగ్ అనమాట. చాలా అంటే చాలా. ఇంకోటి పక్కన మన గోల్స్ మేనేజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఎవరికైనా ఏదైనా అవ్వాలి టీచరా, లేకపోతే డాక్టరా ఏదైనా అవ్వాలని ఉంటుంది. వాటి మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఇంకా ఇంకా చాలా ఉంటాయి కదా! వాటి మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఇంక ఇవి చూసుకోవాలి. హ్మ్. చాలా అంటే చాలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ షార్ట్ అంటే ఎడిటింగ్ ఎందులో చేయాలి? అలా చాలా మందికి డౌట్ వస్తుంది. అంటే నాకు తెలిసినంత వరకు క్యాప్ కట్, విఎన్ ఇంకా చాలా యాప్స్ ఉంటాయి. బట్ నేనైతే ఇన్‌షాట్ యాప్ యూజ్ చేస్తాను ఎడిటింగ్‌కి. అంటే అది నాకు కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. సో, నేను అది చేస్తాను. ఇంకా చాలా మందికి ట్రైపాడ్ స్టాండ్ లేదు. ఇంకా లైటింగ్ ఇది ఉండదు అని. మనకి లైటింగ్ లేకపోయినా ఏదైనా లేకపోయినా మనం బేసిక్‌తో జస్ట్ ఒక ఫోన్ ఉంటే చిన్నదైనా పర్లేదు. అలాంటిదైనా చిన్న ఐఫోనే ఉండాలని లేదు. ఏ ఫోన్ అయినా మనము ఇగో జస్ట్ యాంగిల్ సెర్చ్ ఇప్పుడు చూడండి చాలా వీడియోస్ మనకి అట్ల కర్రతోని ఇలా పడతారు. ఇంకా చాలా ఉంటాయి కదా! బేసిక్ వాటిలో నుంచి మొదలెట్టి అలా మనం గ్రో అవ్వాలి మెల్లిగా. నువ్వేంటి అసలు నువ్వు ఎంత అనే వాళ్ళకి మనం ఏంటో మనం చూపించాలి ఫస్ట్. అన్నిటికన్నా కష్టమే. అంటే అన్ని జాబ్స్ కష్టమే. కానీ కొత్తగా థింక్ చేసి మనం అందరికి అంటే రీల్ అయినా, కంటెంట్ క్రియేషన్ అయినా ఏదైనా కష్టమే. ఆహ్, ఇ ఇంకా చాలా మందికి పాపం ఇన్‌షాట్‌లో ఎడిట్ చేస్తారు. కానీ కిందన ఇన్‌షాట్ వాటర్ మార్క్ ఉండిపోతుంది. ఆ ఇన్‌షాట్ వాటర్ మార్క్ పోవాలంటే నెట్ ఆఫ్ చేసి అక్కడ కిందన వీడియో కింద ఇంటూ మార్క్ ఉంటుంది. ఆ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే ఇంటూ మార్క్ ఒక ఇంటూ మార్క్ పోతుంది. అది కూడా నెట్ ఆఫ్ చేస్తే యాడ్స్ రావు. నెట్ ఆన్ చేసి ఉంటే యాడ్స్ వస్తాయి. సో, నెట్ ఆఫ్ చేసి ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇన్‌షాట్ వాటర్ మార్క్ పోతుంది. నేనైతే ఇన్‌షాట్ ప్రిఫర్ చేస్తాను. ఆహ్, అండ్ కిందన ఉంటాయి కదా! మీకు తెలుసు కదా! అంటే కంటెంట్ క్రియేటర్స్‌కి లేదా నార్మల్‌గా వీడియోస్ ఎడిట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కిందన ఎఫర్ట్స్ ఇంకా ఫిల్టర్స్ ఇంకా క్రిస్ప్, మాస్క్, బ్లెండ్ ఇంకా చాలా ఉంటాయి. ఒపాసిటీ ఇంకా వీటికి యూజ్ చేస్తే మనం చేసుకోవచ్చు. ఒక వీడియో అనేది సూపర్‌గా. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు. కటౌట్ కట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ మారుస్తాం అన్నమాట. అవి చాలా ఉంటాయి కదా! మీకేమైనా ఏమైనా ఎడిటింగ్ టిప్స్ కావాలంటే నాకు అడగండి. అంటే నాకు ఎడిటింగ్ అయితే రాదు. అంటే రాదు అంత బాగా. నేను జస్ట్ నా వీడియోస్ మాత్రం ఎడిట్ చేసుకోగలను. మిగతా వాళ్ళు కూడా చేయగలను. కానీ నా వీడియో బేసిక్ అంటే నేను ఎలాగైతే ప్రెజెంట్ చేయాలనుకుంటున్నా అవి మాత్రం చేయగలను. ప్రొఫెషనల్‌గా అయితే నాకు రాదు. నెక్స్ట్, నెక్స్ట్ మీ లైఫ్. మీకు ఏదైనా మీకేదైనా చేయాలంటే జస్ట్ డూ ఇట్. ఎవ్వరి గురించి పట్టించుకోకండి. ఎవరేమనుకున్నా మీ సక్సెస్‌కి ఆన్సర్ చెప్పండి. ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాం. అప్పుడు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఆహ్, ఎవరికైనా మీ ఫ్యామిలీలో హిడెన్ టాలెంట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఒక ఇంట్రెస్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళకు ఒక యూనిక్ ఐడెంటిటీ గుర్తించండి. సో, వాళ్ళు కూడా గ్రో అవుతారు. ఇప్పుడు మనం చాలా మంది చెప్తారు చూడండి. "హే! నాకు ఆ యూట్యూబర్ తెలుసు. హే!
నాకు ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చాలా బావుంటాయి. అదేదో మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా గ్రో అవుతారు కదా! మనం కూడా చెప్పుకోవచ్చు. మన ఫ్యామిలీలో కూడా ఉన్నారని. సో, ఎవ్వరికైనా ఏస్తే సంబంధం లేకుండా అందరికి సపోర్ట్ చేద్దాం. మీలో ఉన్న ఒక భయాన్ని వదిలేయండి. అండ్ భయమనేది ఇప్పుడు చాలా మంది భయముంటుంది రీల్స్ చేయాలంటే. అందరూ చూస్తున్నారు, ఏమనుకుంటారు మనం చేస్తే అని. అది స్టార్టింగ్‌లో అయితే ఉంటుంది. వ్లాగ్స్ కూడా చేసిన వాళ్ళకి భయముంటుంది. కానీ అలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మనకొక భయం పోతుంది. అప్పుడే మనకి మనమే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాం. సో, హ్మ్. ఫస్ట్ టైమ్ గనక నా వీడియోని చూస్తున్నట్టయితే మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఆహ్, మీకేదైనా ఎడిటింగ్స్ లేకపోతే ఇంకేదైనా డౌట్స్ అంటే లైక్ ఏదైనా మీకు వీడియో నచ్చిన డౌట్స్ ఉన్న ఏమున్నా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇంకేమున్నాయి టిప్స్ టిప్స్ నెక్స్ట్ మీరు ఫస్ట్ ఆహ్ మంచి ట్రెండింగ్‌గా ఉన్న కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్‌గా ఉన్నా లేకపోయినా అంటే జనాలకి నచ్చాలది ఫస్ట్ వెళ్ళాలి జనాల్లోకి. ఆహ్, ఏదైనా రీల్ అయినా ఏదైనా నచ్చాలి అందరికి. కంటెంట్ క్రియేటర్స్ మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మనకి సరైన ఒక ఎంకరేజ్‌మెంట్ ఉండదు ఫస్ట్‌లోనే. ఫస్ట్‌లోనే కాదు అసలు ఉండదు. సో, మనమే మనకి ధైర్యం చెప్పుకొని ముందుకెళ్ళాలి. మధ్య మధ్యలో అయితే వదిలేయాలి. మరి నేనింక వీడియోస్ చేయను అనే చిరాకు చాలా వచ్చేస్తుంది. ఇంకా చాలా మంది నెగటివిటీగా కూడా కామెంట్స్ పెడతారు. ఉంటారు అలాంటి వాళ్ళు. అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతే మనం సక్సెస్ అయ్యే ఒక మార్గం ఉంటుంది. సో, ఇది మీ లైఫ్. మీకు యూనిక్ ఐడెంటిటీ రావాలి. మీకే కాదు అందరికి రావాలి. సో, భయం వదిలేసి మీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో జస్ట్ డూ ఇట్. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే టు ఆల్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బై బై.